హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా క్వైరీస్ ఉంటే కమెంట్స్ కూడా పెట్టండి. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, గౌరీ బొమ్మలన్నీ పడేసింది కదా. ఈలోపు అర్జున్ వచ్చే టైంకి ఆమె ఏమంటుందంటే, మీరేం భయపడకండి సార్, నేను లైక్ మా ఇంటి దగ్గర వినాయకుడు బొమ్మలు చేసేవాడు ఉన్నాడు, అతనితో చెప్పి ఇలాంటి బొమ్మలన్నీ మళ్ళీ చేపిస్తా అండ్ మీకు పెద్ద డిస్కౌంట్ ఇప్పిస్తాను, చేతులు ఇలాంటిది. మిగిలిన ఒక బొమ్మ కూడా అర్జున్ మీద పడిపోతుంది అనమాట. పడిపోయి ఆయన ఫేస్ అంతా మొత్తం ఏమంటారంటే సిమెంట్ది మట్టి అంతా పడిపోయి నెత్తి మీద పడిపోద్ది. ఆయన ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకొని ఆయన కోపం కంట్రోల్ చేసుకునే లోపు గౌరీ మాయమైపోతుంది అనమాట. ఈలోపు ఆ కామెడీ ఎస్ఐ సాంబశివరావు వచ్చి అడుగుతాడనమాట, ఏంటి సార్ మీకు ఇంత కోపం ఎక్కువైపోయింది, బొమ్మలన్నీ పగలగొట్టేశారు, ఇప్పుడు ఎలా సార్? పర్లేండి, నాకు దగ్గర ఒక మంత్రం ఉంది, మెడిసిన్ ఉంది, అది మా కుక్కకి ఇచ్చాను, అది దాని కోపం బాగా కంట్రోల్ అయింది, అదే మీకు కూడా ఇస్తానని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అర్జున్ కోపం వచ్చి షాట్ ఆప్ అని గట్టిగా కమిషనర్ ఆఫీస్ అంతా తద్దరిల్లేలా అరుస్తాడనమాట. అక్కడితో అయిపోతుంది. అయితే నెక్స్ట్ సీన్, గౌరీ డెలివరీ చేయడానికి ఎక్కడికో వెళ్తుంది. అమ్మ అక్కడి నుంచి తప్పించుకు రావడానికి చాలా కష్టమైంది. డెలివరీ 10 minutesలో ఇవ్వకపోతే కస్టమర్ సీరియస్ అయిపోతాడు అని చెప్పి ఒక ఇంటికి వెళ్తుంది. అది మన కిల్లర్ కూడా ఫస్ట్ అదే ఇంటికి వెళ్ళినట్టు మనకి చూపిస్తారనమాట. సో కిల్లరే ఆర్డర్ చేసుకుంటాడనమాట దీని దగ్గర నుంచి పిజ్జా. సో గౌరీ వెళ్తుంది ఆర్డర్ డెలివరీ చేయడానికి. డోర్ కొడుతుంది. డోర్ 2 సార్లు కొడితే కిల్లర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే ఓపెన్ చేయగానే పిజ్జా సార్ అని అనగానే తీసి లోపల పెట్టండి, అక్కడ పెట్టండి అంటాడు. అయితే ఈమె లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ అయిపోతుంది అనమాట. ఈమె డౌట్ వచ్చి ఏంటా అని చూస్తే సార్ అని పిలుస్తుంటే ఈ లోపు కిల్లర్ లోపల నుంచి వచ్చి అంటాడు, సార్ ఇదిగోండి మీ బిల్ అంటది. అంటే నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్ నెంబర్ చెప్పండి, పేటిఎం చేస్తా అంటాడు. సరే అని ఫోన్ నెంబర్ చెప్తే పే చేసేలోపు ఈమెకి ఇంకో కాల్ వస్తుంది అనమాట, పేమెంట్ అయిపోతుంది అంటాడు, అయింది అంటాడు. ఓకే అని కాల్ ఆనంద్ విహార్క, సరే వస్తున్నా 10 minutesలో అని చెప్పి గౌరీ వెళ్ళిపోతుంది డోర్ తీసుకుని క్యాజువల్గా. అయితే కిల్లర్ ఏం చేస్తాడంటే ఆమె ఇచ్చిన బిల్ని ఇలా నలిపేసి అక్కడ వెళ్ళి కూర్చుని ఆ ల్యాప్టాప్లో ట్రాకింగ్ పెడతాడు. అంటే మరి ఈమెను ట్రాక్ చేస్తున్నట్టు అని చూపించాలనుకుంటున్నట్టున్నారు అక్కడ. మాస్క్ ఏమో అక్కడే ఒక సైడ్కి తగిలించి ఉండడం మనకు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ మళ్ళీ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్లో ఏం జరుగుతుందంటే, గౌరీ మళ్ళీ డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర చాలామంది జనం అండ్ పోలీసులు ఉండడం చూస్తుంది అనమాట. చూసి ఈమెకి ముందే పోలీస్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ కదా. సో అసలు ఏమవుతుందా అని చెప్పి చూద్దామని వెళ్తుంది. అయితే ఈలోపు అక్కడ బయట మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక పెళ్లి కూతురుని చంపేశారు అని చెప్పి. అది మనం ఫస్ట్లో ఒక కేసు ఒక అమ్మాయిని కిల్లర్ చంపడం చూసాం కదా, అదే ఇల్లు అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. ఏమైంది అని పోలీసులు ఆ సాంబశివరావును ఆ లేడీ పోలీసు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏం జరిగిందంటే, మా అమ్మాయికి పెళ్ళి ఇష్టమే అండి, అసలు ఎందుకు పారిపోతుంది, తను ఎక్కడ పోయింది కూడా కనిపించట్లేదు, అసలు ఏమైందో ఏంటో అని అంటే, లవ్ మ్యారేజ్ అంటున్నారు, లవ్ మ్యారేజ్ అంటే ఎందుకు పారిపోతుంది, తను ఇష్టమయ్యే కదా చేసుకుంటుంది పెళ్ళి అని పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే గౌరీ కూడా అదంతా విని, అవును నిజమే కదా, ఇష్టమైన పెళ్ళి అయితే తను ఎందుకు పారిపోతుంది అని గౌరీ కూడా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సరే మా సార్ వస్తున్నారు అనే లోపు అక్కడికి మన శంకర్ దిగుతాడనమాట. దిగి ఏమైంది ఏంటి అని అడిగితే, సరే ఏం క్లూస్ దొరకలేదు సార్, ఏది పెనుగులాట జరిగినట్టు, వైలెన్స్ జరిగినట్టు కూడా ఎక్కడ ఏం దాఖలా లేవు, ఇంట్లో అంతా క్లీన్గా ఉంది, కానీ అమ్మాయి మిస్సింగ్, పెళ్లి కూతురు, లవ్ మ్యారేజ్ కదా అంటే, ఈలోపు మన శంకర్ వచ్చి పేరెంట్స్ని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేయండి అంటాడు. చాలామంది ఉంటారు పెళ్ళిళ్ళు కదా. అయితే గౌరీ అది విని, అమ్మో ఇతను చూసాడంటే పెద్ద గొడవ అయిపోద్దని చెప్పి అతని నుంచి తప్పించుకుంటూ అందరినీ వెళ్ళిపోమంటాడు. అందరూ వెళ్ళిపోతారు, గౌరీ మాత్రం పైకి వెళ్ళిపోతుంది అనమాట, ఇంట్లో పైకి వెళ్తే తనకి అక్కడ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. లైక్ అక్కడ గిఫ్ట్స్ అన్నీ పెట్టుంటాయి కదా, ఆ అమ్మాయి తప్పించుకుంటూ వెళ్ళి టేబుల్ మీద పడుతుంది అనమాట. టేబుల్ మీద పడితే తన గాజులు విరుగుతాయి అన్నమాట. అవి గౌరీ గమనిస్తుంది అనమాట. అంటే తనకి కళ్ళ ముందు అక్కడ ఏం జరుగుంటుందో కనిపిస్తుంది అన్నమాట ఆ అమ్మాయి. అయితే ఇక్కడ శంకర్ కూడా కిందన ఒక పెద్ద ముగ్గు పెట్టి ఉంటుంది, అక్కడ ఒక పువ్వు మీద బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తాయి. అక్కడ శంకర్ కూడా ఊహించుకుంటుంటాడు ఆ కిల్లర్ ఆమెని ఇలా ఎత్తుకుని ఉండగా ఆ బ్లడ్ స్టెయిన్స్ పడినట్టు.
అయితే ఇలా జరుగుతుంటే వాళ్ళు శంకర్ కూడా పైకి వెళ్తాడనమాట. పైకి పడి ఇక్కడ అంటే ఆ అమ్మాయి ని కిల్లర్ చాలా అటాక్ చేశాడు అదైతే తెలుస్తుంది. అంటే తను పారిపోలేదు, ఎవరో తనని బలవంతంగానే తీసుకెళ్లారు అని అంటాడనమాట. ఈలోపు పైకి వెళ్ళి చూస్తే గౌరీకి అక్కడ ఒక లిప్స్టిక్ స్టెయిన్, అంటే బ్లడ్ స్టెయిన్ లాగా రెడ్ కలర్ కనిపిస్తుంటుంది. ఈలోపు శంకర్ రావడం చూసి తను పక్కకి వెళ్తుంది అనమాట. శంకర్ కూడా ఆ లిప్స్టిక్ స్టెయిన్ చూసి అది యాక్చువల్లీ బ్లడ్ స్టెయిన్, కానీ అది లిప్స్టిక్ స్టెయిన్ అని చెప్తాడనమాట శంకర్. ఎలా అంటే ఆ కిల్లర్ అమ్మాయిని మెడ పట్టుకుని పైకి ఎత్తాడు, ఆ పెనుగులాట్లో ఆ లిప్స్టిక్ మార్క్స్ పడ్డాయి, అది లిప్స్టిక్ అంటాడు. అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తన బెడ్రూమ్ ఎక్కడ అని అడుగుతాడు సడన్గా. గౌరికి కూడా అదే గుర్తొస్తుంది, అసలు బెడ్రూమ్ ఏమైంది, బెడ్రూమ్లో ఏమైనా జరుగుండొచ్చని శంకర్ బెడ్రూమ్కి వెళ్తాడు. ఈలోపు సడన్గా గౌరీ కూడా అది ఆలోచించుకుంటూ బెడ్రూమ్కి వచ్చేస్తుంది. అప్పుడు శంకర్ చూసి అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అని అంటే తను అంటది, నేను క్లూస్ ఫైండ్ చేసుకుంటూ వచ్చాను, నేను ఏమన్నా నీ వెనకాల వచ్చాను, అయినా ఇది నా జాబ్, అంటే నేను కూడా ఫ్యూచర్లో ఇలాంటి జాబే చేస్తాను అని అంటే అక్కడ వెనక సాంబశివరావు ఏమో, సార్ ఈ అమ్మాయి జాబ్ కోసం కలలు కంటూ ఉంది, ఎవరైనా మొగుడు కోసం కంటారు కానీ ఈ అమ్మాయి గ్రేట్ సార్ ఇది అదని అంటుంటే, ఈలోపు నేను క్లూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాను అన్నావు కదా, ఏది నీ క్లూ అనగానే శంకర్ గౌరీ ఇద్దరు కలిపి ఒకేసారి ఒక కబోర్డ్ ఓపెన్ చేద్దామని వెళ్తారు. ఈలోపు గౌరీ ఆ కబోర్డ్ లాగేస్తుంది అనమాట. అంటే నీ క్లూస్ ఎక్కడికి లీడ్ చేసాయి అంటే ఆ కబోర్డ్ వైపుకి అని అంటారు. కబోర్డ్ తీసి చూడగానే అక్కడ ఆ పెళ్లి కూతురు డెడ్ బాడీ అనేది హ్యాంగ్ చేసి ఉంటుంది అనమాట. అయితే అందరూ షాక్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ చూసి బాగా ఏడుస్తూ ఉంటారు. అయితే గౌరీ శంకర్ వాళ్ళిద్దరిని ఏం కాదండి మేము ఫైండ్ అవుట్ చేస్తాము, ఎంత తెలివైన కిల్లర్ అయినా ఏదో ఒక లీడ్ అయితే వదిలేసి వెళ్తాడు, క్లూ ఏదో ఒకటి ఉంటుంది మాకు అని అంటాడు. ఈలోపు ఆ కిల్లర్ మాస్క్ పెట్టుకుని వచ్చి మరి అక్కడ మిర్రర్ దగ్గర ఆ కిటికీ విండో దగ్గర నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటాడనమాట. అయితే అలా చూడడం శంకర్ చూస్తాడు, గౌరీ కూడా చూస్తుంది అనమాట. అయితే వీళ్ళిద్దరూ కలిపి కిల్లర్ వెనకాల పరిగెడుతూ ఉంటారనమాట. శంకర్ పరిగెడుతూ ఉంటాడు అండ్ గౌరీ కూడా పరిగెడుతూ ఉంటుంది. రోడ్ల మీద అలా చాలాసేపు పరిగెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మన గౌరీ ఏం చేస్తుందంటే ఒక రాయి తీసుకుని అతని నెత్తి మీద కొడదామని గురి పెడుతుంది. ఈలోపు శంకర్ అనుకోకుండా మధ్యలోకి వస్తాడు, మళ్ళీ శంకర్ తలకే తగులుతుంది. అబ్బా మళ్ళీ జరిగిందే అని చెప్పి ఆమె శంకర్ తలను పట్టుకుని ఇలా ఇదయ్యేలోపు గౌరీ అంటే ఇతను గాయపడ్డాడు కదా, నేను వెళ్ళి పట్టుకుందామని గౌరీ అతను వెనకాల పరిగెడుతుంది అనమాట. పరిగెడుతూ ఉంటే ఈ కిల్లర్ ఈలోపు ఒక సైడ్కి వెళ్ళిపోయి తప్పించేసుకుంటాడు. ఈమె ఇంకా డిసప్పాయింట్ అయ్యి అలా రోడ్డు మధ్యలోనే అయిపోతుంది. అన్ని వెహికల్స్ తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాయి, కానీ ఒక లారీ మాత్రం ఆమె వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. ఈలోపు మన శంకర్ ఏం చేస్తాడంటే ఈమెని గట్టిగా పట్టుకుని సైడ్కి లాగుతాడు. ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్తో వాళ్ళిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ చిన్న రొమాంటిక్ సీన్ అయితే జరుగుతుంది. ఆ రొమాన్స్తోనే ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయ్యింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఆ కిల్లర్ ఎవరో రివీల్ అవుతుందో ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కామెంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.